హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఇది నిన్నటి వీడియో. ఆ రోజు మార్నింగ్ పూజకు అనేసి వడల పిండి ఆడుకుని వడలైతే వేస్తున్నానండి. పిల్లలు అయితే టెంపుల్కి వెళ్ళారు, మా హస్బెండ్ అయితే షాప్కి వెళ్ళిపోయారు ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం అనేసి. ఇంకెక్కడైతే వడలు వేస్తున్నానండి. వడలు అయిపోయిన తర్వాత వడలు వేసుకుంటూనే పూజ దగ్గర కూడా అన్నీ సర్దుకుంటున్నాను. ఇంకా శివునికి పంచామృతం అంటే ఇష్టం కదా, పంచామృతం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నైవేద్యంగా పెడదామనేసి. పాలు, తేనె, పంచదార, ఆవు నెయ్యి, పెరుగు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. పంచామృతం అయితే రెడీ చేసేసుకున్నాను. చాలా తక్కువనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకెక్కడ నారికేల దీపానికి అయితే ప్లేట్లో తమలపాకులు వేసుకొని కొన్ని బియ్యం వేసుకొని కొబ్బరి చిప్ప పెట్టుకుని నారికేల దీపం పెట్టుకున్నానండి. ఇంట్లో పూజ అయితే ఇట్లా అయింది. మా శివరాత్రి పూజ అయితేనే ఫ్రూట్స్ తీసుకొచ్చాం కదా, అవి కూడా నైవేద్యంగా పెట్టుకున్నాము. ఇంకా ఈవినింగ్ పిల్లలు నేను అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత బయట అయితే దీపాలు ఇలా పెట్టుకున్నామండి. దీపం పెట్టుకుని దర్శనం అయితే చాలా బాగా అయింది, మంచిగాని. నేను కొన్ని దీపాలు వెలిగించాను, కొన్ని దీపాలు పిల్లల చేత కూడా వెలిగించానండి. ఈసారి శివరాత్రి అయితే బాగా అయింది ఎవ్రీ టైం కంటే. ఇంకా టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత టిఫిన్స్ అయ్యి పూజ చేసుకున్న తర్వాత మా పక్క గల్లీలోనే శివుని కళ్యాణం జరుగుతుంటే కళ్యాణానికి అయితే వెళ్ళాము. మేము వెళ్ళే టైంకి అయితే జీలకర్ర బెల్లం పెట్టడం స్టార్ట్ అయింది. దాని తర్వాత పూలమాలలు మార్చుకునేటప్పుడు ఇట్లా చాలా బాగా అయింది. ఫస్ట్ టైం నేను కూడా శివపార్వతుల కళ్యాణం చూడడం. కళ్యాణం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసినామండి. మహారుద్రాభిషేకం జరిగింది నైట్ 12 గంటలకు. కాకపోతే ఆ టైం వరకు లేము. ఉంటాను. నెక్స్ట్ వీడియోతో కలిసి